నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మీ ఫ్రెండ్కు నచ్చిన పట్టిసీమ మీకు నచ్చలేదా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి అరుణ్ కుమార్ని అంటే రాజకీయ సన్యాసం తీసుకున్నాను అని చెప్తూనే ప్రస్తుత రాజకీయాల గురించి తనదైన శైలిలో తనకు నచ్చిన రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే శైలిలో విశ్లేషణలు చేస్తూ ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ని ఉద్దేశించి, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీ ఫ్రెండ్కి నచ్చిన పట్టిసీమ మీకు నచ్చలేదా అని చెప్పేసి అడుగుతున్నట్టుగా పెట్టాను. నిజానికి ఎందుకు అలా పెట్టాను అనంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడా కూడా మీ ఫ్రెండ్కి నచ్చిన పట్టిసీమ మీకు నచ్చలేదా అని చెప్పేసి వాళ్ళిద్దరిని అడగలేదు, ఏ వేదిక మీద అడగలేదు. కానీ ఇక్కడ నేను పెట్టడానికి కారణం ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు. డీటెయిల్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న కొన్ని పర్యటనలకు వెళ్ళారు. ఆ పర్యటనలో భాగంగా అసలు చంద్రబాబుని గుర్తు చేసుకుంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబుని గుర్తు చేసుకుంటే మీకు ఒక్క ప్రాజెక్ట్ అయినా మదిలోకి వచ్చిందా అని చెప్పేసి అడుగుతూ ఇలా 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 ఊపండి అని చెప్పేసి అడిగారు. ఆ వీడియో కొన్ని మీకు చూపిస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగోండి. జగన్మోహన్ రెడ్డికి పాపం ఏమంత కష్టం వచ్చింది? ఇలా వేదికల మీద రాజకీయంగా చాలా హుందాగా మాట్లాడాల్సిన వ్యక్తి ఇలాంటి సర్కస్సులు చేయటం ఏంటి అని చెప్పేసి చాలామంది పొలిటికల్ విశ్లేషకులు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకలాగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయాల్సి వస్తుంది? అంటే చంద్రబాబును చూస్తే ఒక్క ప్రాజెక్ట్ అయినా లేదా ఒక స్కీమ్ అయినా మీకు కనిపించిందా, గుర్తుకొస్తుందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారంటే ఎంతటి స్థాయికి ఆయన దిగజారిపోయారు రాజకీయంగా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ఎందుకని అంటే చంద్రబాబు పేరు చెప్తే ఇక్కడ మనకి పట్టిసీమ గుర్తొస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. అలాగే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ గుర్తొస్తుంది. అసలు విశాఖపట్నాన్నే గూగుల్ హబ్గా మార్చేయడానికి కూటమి సర్కారు ఎంతగా కృషి చేస్తుందో మనం చూస్తున్నాం. అలాగే రాయలసీమలో ఎన్నెన్ని ప్రాజెక్టులు వచ్చి పడుతున్నాయో మనం చూస్తున్నాం, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి పడుతున్నాయో మనం చూస్తున్నాం. మరి ఇలాంటిది జగన్మోహన్ రెడ్డికి ఎలా అనాలనిపించింది? చంద్రబాబును చూసి, చంద్రబాబును చూస్తే, చంద్రబాబును గుర్తు తెచ్చుకుంటే మీకేమైనా స్కీములు అసలు మదిలోకి వస్తున్నాయా అని చెప్పేసి ఎలా అనాలనిపించింది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. పైపెచ్చు పట్టిసీమ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఇప్పుడు మరోసారి బల్లగుద్ది చెప్తున్నారు. ఎందుకని అంటే ఇప్పుడు ఎలినో ప్రభావం వల్ల, రాష్ట్రంలో వేడిగాలుల ప్రభావం వల్ల వర్షాలు కురవక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. మరి రైతులకి ఇలాంటి సమయంలో ఆదుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అనంటే పట్టిసీమ. ఈ పట్టిసీమ నుంచి రోజుకి 80 టీఎంసీల నీటిని తోడిపోసుకోవచ్చు. ఈ పట్టిసీమ ఎక్కడ పెట్టారు ఏంటి అనేది ఒక్కసారి కనుక మనం చూస్తే, ఇదిగోండి పోలవరం డ్యామ్ సైట్. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పోలవరం డ్యామ్ సైట్. దానికి దిగువన పట్టిసీమ పంప్ హౌస్ని నిర్మించారు. ఇది గోదావరి రివర్, ఇది మొత్తం అంతా కూడా గోదావరి రివర్. అఖండ గోదావరికి దిగువన అంటే పోలవరం ప్రాజెక్టుకి దిగువన గోదావరి అంచున పట్టిసీమ ప్రాజెక్ట్ని నిర్మించారు. ఇక్కడ కనిపిస్తుంది మనకి రౌండ్ చేశారు కదా రెడ్ కలర్లో, ఇదే పట్టిసీమ ప్రాజెక్ట్. ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి పట్టిసీమ కెనాల్ ద్వారా నీటిని పంప్ చేస్తారు. ఇది వెళ్ళి పోలవరం రైట్ కెనాల్లో కలుస్తుంది. ఇది పోలవరం రైట్ కెనాల్. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు డ్యామ్ సైట్ ఉంది కదా, ఇక్కడ నుంచి పోలవరం రైట్ కెనాల్లోకి నీళ్ళు వస్తాయి కదా, అదే పోలవరం రైట్ కెనాల్లోకి కలిపితే అది వెళ్ళి విజయవాడ దగ్గరున్న ఇబ్రహీంపట్నంలో ఏదైతే పవిత్ర సంగమం అని ఉందో మనమంతా చూస్తాం, ఇక్కడే ఆ గోదావరి నీళ్ళు వచ్చి కృష్ణా నదిలో కలుస్తాయి. ఈ నదుల అనుసంధానం ఇప్పటి వరకు నాకు తెలిసైతే దేశంలో ఎవరు చేయలేదు, రాష్ట్రంలో అయితే చెయ్యలేదు అని ఘంటాపథంగా చెప్పగలను. నదులని అనుసంధానించిన ఒక దీర్ఘదృష్టి కలిగిన నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు తప్ప మరో నాయకుడు కనిపించడు అని చెప్పడంలో కూడా రాష్ట్రంలో అయితే ఎటువంటి డౌట్ కూడా లేదు లేదు లేదు. సో ఈ పవిత్ర సంగమం దగ్గర కృష్ణా నదిలోకి గోదావరి నది నీళ్ళు వచ్చి కలుస్తాయి.
అలా కలవడం వల్ల ఏంటి ఉపయోగం అనంటే కృష్ణా డెల్టాలో ముఖ్యంగా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకి పంటలు ఎండిపోకుండా నీళ్ళని అందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో అసలు పంటలే వేయకుండా వదిలేయడం కన్నా పంటలు వేసిన పంటలు ఎండిపోయి రైతులకి నష్టాలు మిగిల్చడం కన్నా ఇక్కడ పోలవరం నుంచి అంటే గోదావరి నుంచి వృధాగా పోతున్న నీటిని పట్టిసీమ ద్వారా దిగువకి పోలవరం కుడి కాలువ నుంచి కలిపి విజయవాడ దగ్గర పవిత్ర సంగమంలోకి తీసుకొచ్చి కృష్ణానది ద్వారా రైతులకు అందించడం అనేది ఒక గొప్ప ఆలోచన. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అది ఇప్పుడు అస్సలు మింగుడు పడ్డం లేదు. ఎందుకంటే ఎలినో ప్రభావం ఉంది. ఎలినో ప్రభావం రాష్ట్రంలో వేడిగాలుల ప్రభావం, అసలు వర్షాలు లేకపోవటం వల్ల రైతన్నులు ఇబ్బంది పడుతున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అది పండుగ లాంటిది. రాష్ట్రంలో రైతన్నలందరూ ఏడుస్తున్నారు వర్షాలు లేక అంటే వైసీపీకి అది ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా చంద్రబాబుని విమర్శించడానికి వాళ్ళకి అదొక అస్త్రం. వెళుతూ వెళుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మిగిల్చి వెళ్ళిన అస్త్రాల్లో అది కూడా ఒకటి. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు వెళ్ళిపోయాడనే వరుణుడు వచ్చాడయా అని చెప్పేసి పత్రికాముఖంగా మీడియా ముందు అందరూ చూస్తుండగా మాట్లాడారు, హేళన చేస్తూ మాట్లాడారు చంద్రబాబుని. నిజానికి చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలు పడలేదని రాజశేఖర రెడ్డి ఎందుకంటారు? అనాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే చంద్రబాబుని పొలిటికల్గా డీగ్రేడ్ చేయడానికి మాత్రమే. నిజానికి అప్పుడు చంద్రబాబు ఉండటం వల్లే వర్షాలు పడలేదంటే కర్ణాటకలో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి. కర్ణాటకలో వర్షాలు పడితే సమృద్ధిగా వర్షాలు కురిస్తే ఆ నీళ్లు తుంగభద్ర, కృష్ణ ఈ నదుల్లోకి రావా? అవి కిందకి వచ్చేది సముద్రంలోకే కదా. ఎటు వెళతాయి? కర్ణాటక నుంచి పైకి ఏమైనా వెళతాయా? కిందకే వస్తాయి కదా. మరి కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉన్నారు ఆ టైంలో 1999 నుంచి 2004 వరకు కాదు కదా. ఇటు చూస్తే మరి మహారాష్ట్రలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉన్నారా? మరి మహారాష్ట్రలో సమృద్ధిగా వానలు కురిస్తే గోదావరిలోకి నీళ్ళు వచ్చి అవి ఎంత పంటల్ని పండించడానికి ఉపయోగపడతాయి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో కాబట్టి అటు మహారాష్ట్రలోనూ ఇటు కర్ణాటకలోనూ ఒరిస్సాలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉన్నారా? మరి ఆ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ వర్షాలు కురవలేదు కదా. మరి ఎందుకని అలా విమర్శలు చేశారంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే. అలా విమర్శలు చేయాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా విమర్శలు చేయొచ్చు. 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకే సునామీ వచ్చింది. మరి ఆయన పాదం ఏం పాదం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అడుగుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళంతా సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు అవే. అలాగే జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చింది. మరి ఈ కరోనా రావడానికి జగన్మోహన్ రెడ్డి పాదమే కారణమా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. విమర్శలు చేస్తూ పోతే అటు ఆ పార్టీ వాళ్ళు ఇటు ఈ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తూ పోతే రాజకీయ విమర్శలుగానే మిగిలిపోతాయి తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ రైతులకి ఎలా ఉపయోగపడాలి అనే విషయంలో, రైతుల కోసం ఎలా గళం వినిపించాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళంతా కూడా దృష్టి పెడితే ఇంకా మంచి జరుగుతుంది రాష్ట్రానికి. పట్టిసీమ కాదు, ఇంకా ఏదైనా ప్రాజెక్టుని నిర్మించండి, మేము కూడా సలహాలు సూచనలు ఇస్తాం మాకు తెలిసినవి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉంటే, లేదా వైసీపీ నాయకులు చెప్పి ఉంటే వైసీపీకి ఎంత క్రెడిబిలిటీ పెరుగుతుంది రైతన్నల్లో, రైతుల్లో వైసీపీ పట్ల ఎంత ఆదరణ పెరుగుతుంది. అలా కాకుండా పట్టిసీమ ఒట్టిసీమ, అసలు పట్టిసీమ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి అంటే పోలవరం కుడి కాలువలో నుంచి నీళ్లు వస్తున్నాయి, ఆ పట్టిసీమ నీళ్లు. ఆ పోలవరం కుడి కాలువ తవ్వింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా? అంటే ఆ ఘనత వైసీపీకే దక్కుతుంది అని చెప్పేసి అంటున్నారు. వైసీపీకి ఎలా దక్కుతుంది ఆ ఘనత? అది కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. నిధులు ఇచ్చింది ఎవరు? ఆ కుడి కాలువ తవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిధులు ఇచ్చింది. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. కానీ రాజశేఖర రెడ్డికో లేకపోతే ఇక్కడ వైసీపీకో దక్కదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. పైగా ఆ రోజు జలయజ్ఞం పేరుతోటి రాజశేఖర రెడ్డి ధనయజ్ఞం చేశాడని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఈ ఆరోపణలన్నీ పక్కన పెడితే, ఒక నాయకుడు అధికారంలో ఉండగా ఆయన టర్మ్లో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏవైతే చేపడతారో నిధులు తీసుకురావటమో లేకపోతే పెట్టుబడులు తీసుకురావటమో, కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్కి మన రాష్ట్రానికి తీసుకురావటం చేస్తారో దానిని నెక్స్ట్ వచ్చే నాయకుడు కంటిన్యూ చేస్తే అది గొప్పతనం. కంటిన్యూ చేయకుండా కూల్చడాలు, రద్దు చేసుకోవడాలు పోతే ఇక ఏమీ మిగలదు రాష్ట్రంలో. సో ఇది నేను ఎవరి గురించి అని ప్రత్యేకంగా అనడం లేదు. రద్దులు లేకపోతే కూల్చడాలు అనేవి తప్పు అని చెప్తున్నాను అంతే.
సో ఇకపోతే పట్టిసీమ ప్రాజెక్ట్ని అప్పట్లో వైసీపీ ఒట్టిసీమ ప్రాజెక్టు అంది. సో అయితే ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఎంత ఉపయోగం జరిగింది అనేది కూడా ఒక్కసారి మనం చెప్పుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఈ పట్టిసీమ ప్రాజెక్టు కట్టి సుమారుగా 10 ఏళ్ళు పైన అవుతుంది. రోజుకి 80 టీఎంసీల నీటిని తోడిపోసుకునే అవకాశం ఉంది. ఎన్ని పంపులు ఉన్నాయంటే దీంట్లో 24 పంపులు ఉన్నాయి. సో ఈ 24 పంపుల పట్టిసీమ ప్రాజెక్ట్ని నిర్మించడానికి అయిన ఖర్చు ఎంత అని మీరు ఊహించగలరా? కేవలం 1300 కోట్లు, అంటే 1300 కోట్ల రూపాయలే, అంతకు మించి ఎక్కువ అవ్వలేదు. ఈ 1300 కోట్ల రూపాయలతోనే ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తే ఇప్పటి వరకు 442 టీఎంసీలు ఎత్తిపోసింది. ఈ 10 ఏళ్ళు పైబడిన కాలంలో 442 టీఎంసీలు ఎత్తిపోస్తే ఇప్పటి వరకు రైతులకి 13,000 కోట్ల రూపాయలు, 13,000 కోట్ల రూపాయల పైనే ఆదాయం కూడా దక్కింది. రైతులు పంటలు పండించుకుని వాటిని అమ్ముకోవటం వల్ల కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. ఇక్కడ ఎంత పెట్టారు పెట్టుబడి? కేవలం 1300 కోట్లు. సో ఆదాయం చూస్తే కొన్ని వేల కోట్లలో ఉంది. సో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ని ఇంకెవరైనా తీసుకురాగలుగుతారంటే అది ప్రశ్నార్థకమే. అయితే ఇక్కడ వైసీపీ తరఫున కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి విందాం. ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా ఎక్కువ మందికి తెలిసిన నాయకుడే. వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు కూడా. మనసు నిండా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటుంది, కానీ పైకి మాత్రం నేను న్యూట్రల్గా ఉండే వ్యక్తిని, ప్రస్తుత రాజకీయాలను విశ్లేషిస్తూ ఉంటాను, నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను అని చెప్పుకుంటూ ఉంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఆయన ఏమంటున్నారో పట్టిసీమ విషయంలో ఒకసారి విందాం. పట్టిసీమ విషయంలో మీరు మొదలెట్టినప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. పట్టిసీమ అన్నది పచ్చి బోగస్ ప్రాజెక్ట్. నేను ఇంతకుముందు చెప్పాను, ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతన్నలు ఆర్జిస్తున్నారు ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల, ఎన్ని వందల టీఎంసీలు ఎత్తిపోశారు అనేది కూడా నేను చెప్పాను. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు తాజాగా కూడా దాన్ని ఒక బోగస్ ప్రాజెక్ట్ అంటున్నారు. రైతులకి అన్నం పెట్టే ఒక ప్రాజెక్టు బోగస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పడం ఎలాంటి విధానాలకి నిదర్శనం అనేది మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అది రాజకీయంగా లేకపోతే నైతికంగా అసలు అనదగిన మాటేనా అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎంపీగా పనిచేశారు, మరి ఆయన సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు రాజకీయ సన్యాసం చేశారని చెప్పుకుంటున్నప్పటికీ ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడే వ్యక్తి రైతులకు ఉపయోగపడే ఒక ప్రాజెక్టు గురించి ఇంత నీచంగా మాట్లాడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఆయన ఇంకేమంటున్నారో విందాం. 80 టీఎంసీ నీరు గోదావరిలోంచి సముద్రంలోకి పోయే టైంలో కృష్ణా డెల్టాలోకి మళ్లించి కృష్ణా ప్రాంతాన్ని కాపాడుతాం అని ఏదైతే వాళ్ళు చెప్పారో, ఏదైతే ఇప్పుడు జరుగుతుందని చెప్తున్నారో అంత పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం ఎలా అవుతుంది? సంవత్సరానికి ఎన్ని టీఎంసీల నీటిని తోడిపోశారు అనేది ఆర్టీఐకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడ మోటార్లు ఆడించకుండా, నీళ్లు పైకి తోడిపోయకుండా ఇన్ఫర్మేషన్ అయితే రాదు కదా. అలా జరగకుండా, అంటే మోటార్లు ఆడించకుండా మోటార్లు ఆడించారని చెప్పి కరెంటు బిల్లు ప్రజెంట్ చేయగలరా? చెయ్యరు కదా. నీళ్లు తోడిపోసిన తర్వాత ఆ నీళ్లు కృష్ణానదిలోకి, పవిత్ర సంగమం ద్వారా కృష్ణానదిలోకి వచ్చి కలిసి కృష్ణా డెల్టాలో రైతులు ఉపయోగించుకుంటున్నారు కదా. మరి ఇంకా అబద్ధం అని చెప్పేసి ఎలా ఆ నోటితో ఆయన చెప్పగలుగుతున్నారో ఆయనే ఆలోచించుకోవాలి. గ్లాసు నిండిపోయి బయట కారుతున్న టైంలో అందులో ఎంత నీరు పోసినా సరే అది బయటకు వస్తుంది. ఈయన వరద నీటిని, ప్రాజెక్టుల్ని గ్లాసు నీటితో పోల్చారు. ఇంకా నయంలేండి, గతంలో ఒక మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే ఆయన ఏమన్నారంటే ప్రాజెక్ట్ అనేది ఒక దబరా గిన్నె లాంటిది, నీళ్లు పైదాకొస్తే ఒలికి ఎలాగ బయటకు వస్తూ ఉంటాయో ఇది కూడా అంతే అని చెప్పేసి అన్నారు. ఇంకా ఉండవల్లి అరుణ్ కుమారు గ్లాసు నీటితో పోల్చారు. అసలు నీటి ప్రాజెక్టుల్ని తక్కువ చేసి మాట్లాడటమా ఇది, లేకపోతే వాళ్ళ అవివేకానికి పరాకాష్ట ఏమిటా అనేది నాకే అర్థం కావటం లేదు. దయచేసి మీకు అర్థమైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. అంటే ఆయన పట్టిసీమని తక్కువ చేసి మాట్లాడటానికి ఎంత దిగజారిపోయి మాట్లాడారనేది ఈ వ్యాఖ్యల ద్వారా నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక సందర్భంలో మాట్లాడుతూ
2004లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు విరమించుకున్నారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణతో ఆయనకి సంబంధం లేదు. 2004 నుంచి 2009 వరకు రెండవసారి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని నెలల పాటు రాజశేఖర రెడ్డి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ వచ్చారు. కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ తెలంగాణ డెవలప్మెంట్తో కానీ సంబంధం ఆయనకి లేదు అని అన్నారు. మరి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు విషయంలో సంబంధం ఎలా ఉంటుంది వైఎస్ఆర్కి? వైసీపీ వాళ్ళంతా కూడా పోలవరం కుడి కాలువలోకి నీళ్ళు వస్తున్నాయి అని అంటే ఆ ఘనత కుడి కాలువ తవ్విపించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది, పోలవరానికి శంకుస్థాపన చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది అని చెప్పేసి చెప్తున్నారు. ఎలా అలా చెప్పగలుగుతారా అనేది అర్థం చేసుకోవాలి. అంటే రాజకీయ పరిణతితోటి మాట్లాడాలి అని చెప్పేసి చెప్తారు కదా. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కనుక కాస్త అవగాహనలోకి తెచ్చుకొని నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు ఏ పార్టీ చేసిన పనులకి ఆ పార్టీకి ఘనత ఇవ్వటం అనేది కనుక నేర్చుకుంటే అది నిబద్ధత కలిగిన రాజకీయాలు, లేకపోతే పరిణతి కలిగిన రాజకీయాలు, పరిణతి కలిగిన వ్యాఖ్యలు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటారు మన గురించి అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుంది. ఇది నేను ఆయన్ని విమర్శించడానికి కాదు మాట్లాడుతోంది. ఆయన రాజకీయ భవిష్యత్తు మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఆయనకి సూచన చేస్తున్నాను. వైసీపీ వాళ్ళకి ఇది తప్పుగా అనిపిస్తే కింద కమెంట్లో నన్ను ఖచ్చితంగా తిడతారు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అయితే ఇక్కడ 2004 తోటి చంద్రబాబు నాయుడికి తెలంగాణతోటి సంబంధాలు తెగిపోయినాయి అని జగన్మోహన్ రెడ్డి చెప్పినా ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎన్ని యాక్టివిటీస్ చేశారు అనేది అందరికీ తెలుసు. ఇక్కడ MMTS రైళ్లు రావటం కానీ, లేకపోతే శంషాబాద్లో అంత పెద్ద ఎయిర్పోర్ట్ రావడానికి కానీ, లేదంటే సైబర్ టవర్స్ ఇలాంటివన్నీ రూపుదిద్దుకోవడానికి కానీ మొత్తం అంతా చంద్రబాబు నాయుడు ఘనతే అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో బిగినింగ్లో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ అని మనం తలుచుకోగానే వెంటనే గుర్తొచ్చేవి ఈ పట్టిసీమ, పోలవరం. ఇవన్నీ కూడా ఈ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు కూటమి హయాంలో పరుగులు పెడుతోంది. అలాగే పట్టిసీమ వల్ల నీటి ఎద్దడిని రైతులు తట్టుకోగలుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే పరిశ్రమలు పరుగులు పెడుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పోయింది, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది వచ్చింది. రాయలసీమకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. విశాఖని గూగుల్ డేటా హబ్గా ఎలా మార్చారనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఇదంతా కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు పేరు చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు కూడా కూటమి హయాంలో ఆంధ్రప్రదేశ్లో అనేక నీటి ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా నీటి ప్రాజెక్టులు మళ్ళీ పట్టాలెక్కుతున్నాయి అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. గాలేరి నగర్ కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా. సో దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే వైసీపీ వాళ్ళకి అంత వాళ్ళ పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే పట్టిసీమ నుంచి ఉపయోగం ఉందా లేదా, పట్టిసీమ నీటి వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్న మాటల్లో నిజం ఉందనుకుంటున్నారా, నిజం లేదనుకుంటున్నారా, అది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.